ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ క్రీస్తు సాక్షి అనుదిన వాక్యాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిది. దేవుని మహాకృపను బట్టి మరలా మీ మధ్యకి ఈ విధంగా రావడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చున్నాడు. అందు నిమిత్తమై ఆ దేవాది దేవునికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనము జ్ఞానించుకున్నటువంటి ఈ మాటని, ఎంత గొప్ప సాక్షి సమూహము అంటే, ఈ సాక్షి సమూహము ఎవరు? ఈ యొక్క విషయాన్ని మనము అర్థం అవ్వాలని అంటే 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల జాబితా మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం జ్ఞానించుకున్న మాట ఏంటంటే, ఓపికతో పరిగెత్తుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఈ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరులు జీవితాన్ని మనం ఒకసారి చూసుకుంటే, వారు ఎంతగానో ఓపికతో సహనముతో కనిపెట్టి ఉన్నారట దేవుని విషయంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రతి విషయంలో ఓపిక సహనం అనేది ఉండాలండి. తొందరపాటు నిర్ణయాలు అనేది మనము తీసుకోకూడదు. చూడండి, ఆ యొక్క విశ్వాస వీరులకి వారికి కుటుంబ జీవితాలు ఉన్నాయి. వారు కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే ఉంటారు. వారు కూడా మానసికంగా కుమిలిపోయి ఉంటారు. వారు కూడా అనారోగ్యంతో బాధపడే ఉంటారు. వారు కూడా అవమానాలు నిందలు భరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ దేవుని వైపు చూశారు కాబట్టి వారికి కష్టాలు ఇబ్బందులన్నీ కూడా తీరిపోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున విశ్వాసుల జాబితాలో, విశ్వాసుల వీరుల జాబితాలో ఉన్నారనంటే గల కారణము వారికి ఓపిక సహనము ఎక్కువ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రతి విషయంలో కూడా ఆలోచించాలి. ఓర్పు సహనంతో మనం ముందుకెళ్ళి, దేవుడే ఉన్నాడు. కొన్ని విషయాలు నువ్వు అనుకున్నటువంటి కార్యాలు లేట్ అవ్వచ్చు. ఆ లేట్ అయినాయి కదా, ఇక నా జీవితం ఇంతే, నా యొక్క రాత బాగోలేదని నువ్వు కుమిలిపోకు. సహనంతో ఓర్పుతో సహించుకో. ఆ సహించి దేవుని వైపు చూడు. ఆ దేవుని వైపు ఎప్పుడైతే చూచావో దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా విశ్వాసుల వీరుల జాబితాలో వారు ఏ విధంగా అయితే సహనంతో కనిపెట్టి ఉన్నారో, మనం కూడా మన అనుదిన జీవితాల్లో సహనం ఓర్పు కలిగి దేవుని వైపు చూసేవారుగా ఉండాలని మనం ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు ఘనమైన నామమునకు వందములు స్తోత్రము తండ్రి. అవును తండ్రి, ఈ రోజుల్లోనైనా సహనం ఓర్పు అనేది నైనా ప్రస్తుత పరిస్థితిలో కోల్పోయినాం తండ్రి. ఇటువంటి పరిస్థితి, అటు ఆర్థిక ఇబ్బందులు, అటు మానసికమైన సమస్యలు, అటు అనారోగ్యాలతో బాధపడి ప్రభా ఓర్పు సహనం అనేది కోల్పోయినారు తండ్రి. ఎందుకు ఇలా జరుగుతుందో అని మేమందరం కూడా ఆలోచించుకుని, ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నీ వైపు చూస్తేనే వాటికి పరిష్కారము అన్న విషయాన్ని, అన్న సత్యాన్ని ప్రభా ఈ రోజున మేము తెలుసుకున్నాం తండ్రి. కాబట్టి నేను నీ వైపు తిరిగే బిడ్డలుగా నీ యొక్క వాక్యాన్ని ప్రభా ఆలకించి, ప్రభా నీ యందు నమ్మకము కలిగి
మేము జీవించే ధన్యతను భాగ్యాన్ని మందరగా దయచేయండి. అలాగే నాన్న చాలామంది ప్రభా ఇసజ్వరాలతో నాయన వాతావరణం అనుకూలించక ఇసజ్వరాలతోనైనా టైఫాయిడ్ జ్వరాలతోనైనా డెంగ్యూ వ్యాధితో ప్రభా ఎంతగానో బాధపడి హాస్పిటల్లో ఆయన బాధపడుతున్నటువంటి బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి. ఎవరైతే నా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో, ఎవరైతేనైనా మరి మానసికమైనటువంటి సమస్యలతో ఆయన బాధపడుతున్నారో వారందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కాబట్టి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నేను చేస్తున్న పరిచర్యని ప్రభా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ప్రభా అనేక మందికి నీ వాక్యాన్ని ప్రకటించాలనే ఉద్దేశమే తప్ప ఏదో నేను గొప్ప ప్రసంగికుడినో లేకపోతే నేను భక్తిపరునో కాదు కానీ ప్రభా కేవలం నీ వాక్యాన్ని 10 మందికి ప్రకటించాలి. ఒకరైనా సరే ప్రభా రక్షించబడతారన్న ఉద్దేశంతోనే ఈ యొక్క యూట్యూబ్ ప్రసంగాలు ప్రభా మరి నేను చేస్తున్నాను తండ్రి. కాబట్టి నేను ఈ ప్రసంగాల ద్వారా కేవలం మీకే మహిమ, మీకే ఘనత చెల్లాలి తప్ప ప్రభా ఏ విధమైనటువంటి ఏ ఒక్కరికి కూడా మాలో ఎవరికి కూడా ఆ ఘనత అనేది వద్దు ప్రభా. ఎందుకనంటే నాయన మమ్మల్ని ఆశీర్వదించారు, మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి. అన్ని విషయంలో తండ్రి ఒక ఉన్నతమైన స్థితిని మాకు ఇచ్చారు. అందు నిమిత్తమై నీకు వేలాది స్తోత్రం తండ్రి. కాబట్టి నాయన ఒక్కసారి ఎవరైతే నాయన ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నారో వారిని వారి కుటుంబాలని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడమని యేసయ్య ఉన్నత నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.